ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనము. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థత పరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, నేను వారి ప్రవర్తనను చూచాను అంటున్నారు ఆయన. హల్లెలూయా. ఏ రీతిగా దేవుని సన్నిధిలో నీవు భయపడుతూ ఉన్నావో, ఏ రీతిగా మొదటిగా దేవుని వాక్యాన్ని పట్టుకుంటూ ఉన్నావో, ఏ రీతిగా నీవు ప్రార్థన చేస్తున్నావో, దేవుడు నిన్ను చూచాను అని ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. చాలామందికి మన జీవితంలో మన భక్తి జీవితం కానీ, మన ప్రవర్తన కానీ చాలామందికి తెలియదు. బహుశా కొన్ని కుటుంబాల్లో వారి మధ్యన ఉన్న వారి ప్రవర్తన వారికే తెలియదు. కానీ ఈరోజు దేవుడు నీ ప్రవర్తన చూశారట. నువ్వు ఏ రీతిగా భయభక్తులు కలిగి ఇంట్లో మసులుకుంటున్నావో, సంఘములో ఉంటూ ఉన్నావో, ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నావో, ఈ సమస్తాన్ని దేవుడు చూచానని ఆయన మాట్లాడుతూ అంటున్నారు, వారిని స్వస్థపరుచుదును. హల్లెలూయా. ఏ విషయములో అయితే నీకు స్వస్థత కావాలని, ఏ విషయములో నీకు మెరుగైన ఇంకా కృప కావాలని నీవు ప్రార్థిస్తూ ఉన్నావో, ఆయన అంటూ ఉన్నారు, వారిని స్వస్థపరుచుదును, వారిని నడిపింతును అంటున్నారు ఆయన. హల్లెలూయా. బహుశా ఈరోజు కొంతమంది నీ కుటుంబంలో దేవునికి దూరమైన వారు ఉండొచ్చు. కొంతమంది ఇంకా పలు పలు విధాలుగా వెళ్ళిపోతూ ఉండొచ్చు. దేవుడు చెప్తూ ఉన్నారు, మరలా ఆయన ఏం చేస్తారట? నడిపిస్తారట. ఆయనే నడిపిస్తారట. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు చూచారు గనక, నీ ప్రార్థన దేవుడు అంగీకరించారు గనక ఆయన అంటూ ఉన్నారు, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను. అంతేకాదు, చూడండి దేవుని గొప్ప మాట, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. హల్లెలూయా. దుఃఖించు వారిని ఏం చేస్తారంటే నాయన? ఓదారుస్తారట. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా బాధ నేను ఎవ్వరితోనూ చెప్పుకోలేకపోతున్నాను, చెప్పుకుంటే ఏ ప్రమాదం జరుగుద్దో అని ఒక భయంతో, ఒక రకాల ఇబ్బందులతో నువ్వు నలగొట్టబడుతూ ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నారు, నిన్ను ఓదార్చడానికి ఆయన ఉన్నారు. నీ సమస్య నుంచి నిన్ను బయటపడేయడానికి ఆయన ఖచ్చితంగా ఒక మార్గాన్ని చూపిస్తారు. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నారు గనక విశ్వాసంతో ప్రార్థన చేయి. నువ్వు అనుకోవచ్చు, ప్రార్థన చేస్తే నా పరిస్థితి మారిపోతుందా, ప్రార్థన చేస్తే కష్టం పోతుందా అని. ఎస్, ఖచ్చితంగా పోతుంది. ఆయన మార్గము లేని చోట కూడా మార్గాన్ని ఏర్పరచగలడు నీ కోసం. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయినప్పుడు, వారికి మార్గము లేనప్పుడు సముద్రాన్ని సైతం చీల్చిన దేవుడు కదా ఈరోజు నీతో మాట్లాడుతుంది. కనుక నీ వెనకాల ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నా, నీ జీవితంలో సమస్యలు నీ మీద పడుతూ ఉన్నా, ఈరోజు నువ్వు దుఃఖపడుతూ ఉంటే ప్రభువు నీతో చెప్తున్నాడు, ఆయన ఓదారుస్తారని. అంటే ఒక మార్గాన్ని నీ సమస్యలను తీర్చడానికి ఆయన చూపించబోతూ ఉన్నారు. నమ్మకం కలిగి విశ్వాసంతో నీ చేతులెత్తి ప్రార్థన చేయి. అయ్యా, ఈరోజు నన్ను ఓదార్చు తండ్రి, సహాయం చేయి తండ్రి, వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, కృప చూపించని ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించండి, తప్పక మీకు సహాయం దొరుకుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.